Good afternoon to all dignitaries and my dear friends and my dear colleagues. And ఇప్పుడాక మనం మాట్లాడుకున్నాం వికసిత్ భారత్ అండ్ ఏమంటారు వన్ ఎలక్షన్ అండ్ వన్ నేషన్. ఇప్పుడాక అందరూ చెప్పారు కదా వన్ ఎలక్షన్ వన్ నేషన్ ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? మన భారతదేశం అనేది అభివృద్ధి చెందిన భారతదేశంగా మారడానికి ఇది ఒక స్టెప్ మాత్రమే. ముఖ్యంగా ఎలక్షన్స్ అంటే మన భారతదేశంలో ఎక్కువగా ఏం ఆలోచిస్తారు? ఓటుకి నోటు, ఇదొక్కటే ఆలోచిస్తారు. మన చదువుకున్న వాళ్ళు కాకుండా మన భారతదేశంలో చాలా వరకు 60% అందరూ నోటుకు ఓటు అనే ఆలోచిస్తారు. ఇది మారాలి. మన భారతదేశంలో ఎలక్షన్ అనేది ఒకేసారి జరగడం కాదు, ఎన్నిసార్లు జరిగినా ఇది మారితే మన భారతదేశం అనేది అభివృద్ధి చెందిన భారతదేశంగా మారుతుందని నేను నమ్ముతాను. అలాగే ఎంతోమంది ఎన్నో రకంగా చెప్తారు భారతదేశంలో అది ఉంటుంది ఇది ఉంటుంది అని. మరి ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? కరప్షన్. ఈ కరప్షన్ అనేది మానుకుంటే మన భారతదేశం ఎప్పుడూ అభివృద్ధి చెందుతుంది. ఒక ఎలక్షన్ కమిషన్ మనకి మొన్న తేల్చి చెప్పింది ఏంటంటే ఒక ఎలక్షన్స్ని మన 5 yearsకి ఒకసారి మనం 5 yearsకి ఒకసారి మన ఇండియాలో చెప్తాం ఎలక్షన్స్ జరుగుతాయి, 5 yearsకి ఒకసారి మనకంటూ నాయకులు వస్తారని. ఆ నాయకులు వచ్చి మీకేం చేస్తున్నారని వాళ్ళు ఓటేస్తున్నారు. ముందుగా యువత, మన భారతదేశంలో యువత సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ప్రేరేపించాలి, మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాలి. ఒక్కసారి జరిగే ఈ ఎలక్షన్ వల్ల అందరికీ గుర్తింపు రావాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడు మనం బద్ధకంగా ఓటేయాలా ఓటేయకూడదు అని అనుకుంటే తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళ కింద మనం బతకాలి. ఒక ఇండియన్గా, ఒక అమ్మాయిగా నేను ఇక్కడ మీ ముందు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మన యువత సంఖ్య అనేది మన భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ముందడుగేస్తే మన ఫ్యామిలీస్ వాళ్ళకి మనం తెలియజెప్తే మనం అనేది మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. అలాగే మన భారతదేశం 60,000 కోట్లను మనకి ఇందాకనే చెప్పారు. 60,000 కోట్లు ఎందుకు అవుతుందండి? అన్నిసార్లు పెట్టబట్టి. ఇప్పుడు నెగ్లిజెన్సీ, చౌకగా దొరికే ఏ వస్తువైనా మనం దొరుకుతుంది అనుకోవచ్చు, కానీ ఒక్కసారి జరిగే ఈ ఎలక్షన్ మనం ఒక్కరినే నిర్ణయించుకుంటాం ఎవరు మన భారతదేశాన్ని నెక్స్ట్ రూల్ చేస్తారు, ఎవరు మనల్ని చూసుకుంటారు. మన భారతదేశం అభివృద్ధి చెందడం అనేది ఒక లీడర్ చేతిలో ఉంటుంది. అదే మనం పోటీ చేస్తే ఒక చదువుకున్న వ్యక్తికి చదువుకోని వ్యక్తికి తేడా అనేది మనం పోటీ చేస్తే తెలుస్తుంది. మనం తెలియజేయాలి మనం చదువుకున్న ఏం చేసినా మన భారతదేశాన్ని రూలింగ్ చేసేది ముమ్మాటిగా పొలిటీషియన్స్ మాత్రమే. సో ఈ ఎలక్షన్ అనేది ముందడుగు వేయాలంటే మీరు ముందడుగు వేసి మీ ఇంట్లో నుంచి చెప్పాలి, అమ్మా డబ్బులకి కాదమ్మా మన జీవితాలు 5 ఏళ్ళు వాళ్ళ కింద బతకాలని మనకు ఉంటుందా? ఇప్పుడు మీరు వేసే ఓటు నెక్స్ట్ నా జనరేషన్ వాళ్ళకి ప్రేరణగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు మన భారతదేశం 2047లో మనందరం అభివృద్ధి చెందిన భారతదేశంగా ఉండాలని నా కళ. అలాగే మనందరి కళ. మన ఫ్యూచర్ కూడా ఇలాగే మాట్లాడుకోవాలని నేను అనుకోవట్లేదు. మన భారతదేశం కోసం ఇదొక్కసారి ఓటు అనేది వేద్దాం, కానీ చూసి వేద్దాం ఎవరికి వేయాలనేది. ఇప్పుడు బద్దకిస్తే తర్వాత ఇంకెప్పుడు మనం ప్రశ్నించాలని ఉండదు, మన ఏజ్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు